మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ డివిజన్లో కురిసిన వర్షం దాటికి నాలాలు పొంగి నదులుగా పొంగి పొరలడంతో రోడ్లు జలమయమయ్యాయి. దీంతో పాటు ఇంటిలోకి నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కనీసం ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ఒక మాదిరిగా కురిసిన వర్షపు నీటికి నాళాలు పొంగి పొరలడంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారిపోతున్నాయి. దీంతో కొన్ని ప్రదేశాలలో ఉదయం ఉద్యోగాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదంటూ వాపోతున్నారు. రోడ్లు, వీధులు చిన్నపాటి గుంతలు నీరు చేరుకుని అవి పెద్దదిగా మారే అవకాశం ఉంది. రోడ్లు చిన్న చిన్న గుంతలు చెరువులను తలపిస్తున్నాయి. ఏడాది కురిసిన వర్షంలో నీరు అలాగే ఉండిపోవడంతో ఈసారి కురిసే వర్షం ఉధృత వర్షానికి చెరువులు తట్టుకోలేక పొంగి పొరలే అవకాశం ఉంది. కేసీఆర్ ఆదేశాల మేరకు నత్తనడక నడుస్తున్న జిహెచ్ఎంసీ పనులు ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల పట్ల విశ్వనీయతతో రోడ్ల పనులను, నాళాలను, చిన్న చిన్న గుంతలను, చిన్న చిన్న గల్లీల డ్రైనేజీ పనులను, మరమ్మతులను వేగవంతం చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వర్షానికి ఎంఎన్ రెడ్డి నగర్, పద్మనగర్ మరియు దత్తాత్రేయ నగర్, వెంకన్నెల్స్లో నీరు మొత్తం కూడా రోడ్లపైన నుంచి ఇంకల్లోకి వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులైనాయి. అలానే ఇక్కడ మన చిన్నపిల్లలు స్కూల్ పోవాలన్నా ఈరోజు చాలా కష్టంగా ఉంది. ఎన్నిసార్లు కూడా మున్సిపల్ అధికారులకి కానీ లీడర్లకి కానీ చెప్పినా ఎవరు కూడా ఈ సమస్య గురించి పట్టించుకుంటలేరు. మీ టీవీ ద్వారానన్నా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ఈ సమస్య పరిష్కరించవలసిందిగా మనం